తొందరగా కంప్లీట్ చేయండి, లబ్ధిదారుడికి మనం ఇల్లు ఇవ్వాలి, చేకూర్చాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నము ఎంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఒక్క విషయం ఉంది అధ్యక్ష. ఏదైతే 5 లక్షల ఇళ్ళు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన తర్వాత 4,54,706 ఇళ్ళు అధ్యక్ష, దానికి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. టెండర్లు పిలవటం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఐఎమ్ రిపీటింగ్, ఎందుకంటే ప్రజలందరూ కూడా వినాలి. జగన్మోహన్ రెడ్డి, దయచేసి మీరు టీవీలు పెట్టుకుని చూడండి, మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా చూడండి దయచేసి. టెండర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు 4,54,706 ఇళ్లకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో టెండర్లు పిలిస్తే, తర్వాత ఇది కేవలం ఓన్లీ టిడ్కో అర్బన్ హౌసింగ్ గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. తర్వాత గ్రౌండ్ అయినవి అంటే టెండర్లు పిలిచారు, స్థలములు ఫైనలైజ్ చేసి గ్రౌండ్ చేసిన ఇల్లు అధ్యక్ష 3,13,832 ఇళ్ళు అధ్యక్ష. 3,13,832 ఇళ్ళు గ్రౌండ్ అయినాయి అధ్యక్ష. గ్రౌండ్ అయినవి, కన్స్ట్రక్షన్ కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినవి 2,61,640 ఇళ్ళు అధ్యక్ష. అధ్యక్ష, చాలా మట్టుకు నిర్మాణం అయిపోయిన తర్వాత ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ రిపీటింగ్, దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు, నా వాళ్ళు ఓరి నాయనో ఎన్ని మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఏమి చేశాడో తెలుసా అధ్యక్ష? సిగ్గుతోటి చావాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా తల దించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అత్యంత దారుణంగా, దుర్మార్గంగా 2,38,300 ఇళ్లని ఆప్ చేశాడు అధ్యక్ష. క్యాన్సిల్ చేసిన ఘనత ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే కూడా లేనటువంటి విధంగా ఇల్లు ఇస్తాము, ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళ అప్లికేషన్స్ కొన్ని లక్షల మంది దగ్గర నుంచి తీసుకుని ₹1,00,000, ₹2,00,000, 50,000, 25,000 డబ్బులు ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసిన ఇల్లు ఎన్నో తెలుసా అధ్యక్ష? 2,38,300 ఇల్లుని, 360 ఇల్లుని క్యాన్సిల్ చేసేసి అత్యంత దారుణంగా పనిచేశాడు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఫైనల్ గా ఇల్లు అంటే కేంద్ర ప్రభుత్వము సుమారు 7,01,481 ఇల్లు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి శాంక్షన్ ఇస్తే, టెండర్స్ పిలిచింది 4,54,706 ఇళ్ళకి టెండర్లు పిలిస్తే, ఆఖరికి ఫైనల్ గా కంటిన్యూ అయిన ఇల్లు 2,61,640 ఇళ్ళు మాత్రమే అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా పడిన బాధలు అధ్యక్ష మామూలు బాధలు కాదు అధ్యక్ష. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు మొత్తం అన్ని స్టాప్, బంద్ చేస్తాడు అధ్యక్ష. ఏదైతే ఇళ్లకి మంచి సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ మంత్రివర్యులు దానికి ఏదైతే షింక్ ఉంటుందో కిచెన్ ప్లాట్ఫామ్స్ కానీ దాన్ని గ్రానైట్ సింక్ కింద మార్చారు, నార్మల్ కాంక్రీట్ సింక్ బదులు. అట్లాగే కబోర్డ్స్ పెట్టించారు అధ్యక్ష. అట్లాగే ఈడబ్ల్యూసి క్లాజెట్లు పెట్టించారు. ఇది ఒక్కటే కాకుండా ఇంటర్నల్ పెయింటింగ్, వైట్ వాష్ ఉంటే వైట్ వాష్ కాదు ఓబిడి పెట్టాలని చెప్పి ఉద్దేశంతో, మంచి సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో గంట టైప్ అధ్యక్ష ప్రతి ఒక్కరికి మంచి సదుపాయాలను ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఎక్స్ట్రా ఐటమ్స్ చేయించిన తర్వాత ప్రభుత్వము మారిపోయింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు మారిపోయింది. మారిన తర్వాత పని చేద్దామనుకుంటే డబ్బులు లేవు, కాంట్రాక్టర్స్ కి పేమెంట్లు ఆపేశాడు. ఆఫ్ చేసి ఏదైతే ఇల్లుని అన్ని కట్ చేసేసి, అరే సార్ మేము పనులు చేసామో కనీసము ఈ పేమెంట్లు కన్నా, చేసిన పనుల కన్నా డబ్బులు ఇవ్వండి అంటే, మేము డబ్బులు ఎందుకు ఇస్తాం, మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేశారు, ఆయన్ని వెళ్ళి అడగండి అని చెప్పి
ఎటకారంతో మాట్లాడిన మంత్రివర్యులు ఈసారి మాటలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరే, ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూ చేయవలసిన మినిమం ఇంగిత జ్ఞానం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పొలిటికల్ వ్యవహారం కూడా తెలియకుండా ఏమీ అనుభవ శూన్యుడైన మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయారు అధ్యక్ష. కాంట్రాక్టర్సే కాదు, బెనిఫిషరీస్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కావాలి, ఎప్పుడు వస్తుందా ఇల్లు అనుకున్న వాళ్ళకి కూడా ఇల్లు లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు సమయంలో ఏదైతే ఇళ్ళకి టోటల్ గా ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలో అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి